నమస్తే వీధిని స్వాగతం లక్ష్య సమాజహితం. లాక్డౌన్ సందర్భంగా మరి చాలామంది జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి మరి సేవ చేసుకుంటేందుకు చాలామంది కూడా చాలా ఫౌండేషన్స్ కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మనం విఐపి ఫౌండేషన్ వారు రామరెడ్డి ఫౌండర్ అండ్ చైర్మన్ రామరెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు నీడీ పీపుల్స్కు పంచుతున్నారు? గత కరోనా ప్రభావం వల్ల కేసీఆర్ అయితే ఎప్పుడైతే లాక్డౌన్ చేసిండో అప్పటి నుంచి మేము ఇవన్నీ చేస్తున్నాము. ఫుడ్ సేవా కార్యక్రమము. వలస కూలీలు ఉన్నారు కదా, నిరుపేద వాళ్ళు రోడ్ సైడ్ ఉన్నారు, ఎవరైతే అడక తిన్న వాళ్ళందరికీ ఉన్న రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ మేము ఫుడ్ చేస్తున్నాం. ఆల్టర్నేట్ డేస్గా ఫుడ్ చేస్తున్నాం. ఒకరోజు ఉప్మా, ఒకరోజు బ్యాంబీనా, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు వెజిటేబుల్ రైస్. ఇవాళ ఏం చేయాలంటే వెజిటేబుల్ రైస్ చేయబడింది. ఇవి కాకుంటే మేము మామూలుగా గ్రోసరీస్ ఎట్లా అంటే ఒక నిరుపేద ఉన్న కుటుంబాలకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి, బీఆర్ వాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కానీ ఛాయ్ అమ్ముకున్న బదులుగా అందరికీ లాక్డౌన్ ఉంది. వీళ్ళ షాప్స్ ఓపెన్ కావు. చిన్న చిన్న మొబైల్ షాప్, చిన్న చిన్న కిరాణా కొట్టుకున్న వాళ్ళందరికీ ఓపెన్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే మేము 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తున్నాము, ఒక ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, మిర్చి, పసుపు, ఆనియన్, వెజిటేబుల్స్ ఇవన్నీ మేము అందించడం జరిగింది. ఇలా మేము వరంగల్ జిల్లాలో చేసాము, తర్వాత మేడ్చల్ జిల్లాలో చేసాము, రంగారెడ్డిలో, సికింద్రాబాద్ జోన్లో చేసాము. వలస ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. అది చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ పొద్దున్న లేచి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం ఉంది. ఇప్పుడులో ఉందంటే ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరు ఇప్పుడు చేసుకోలేరు చావాలంటే. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా మాకు తోచినంత వాలంటీర్స్ ఇన్ పీపుల్ వేపీ ఒక సంస్థ నుంచి, ఫౌండేషన్ నుంచి పొద్దున్న 5 గంటలు లేచి మేము ఇవన్నీ వండి చేసి వండుకొని అన్నీ చూసుకొని ప్రతిరోజు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడం, అందించడం జరుగుతుంది మా సంస్థ నుంచి. అట్లా మీ సంస్థ 2 ఇయర్ అవుతుంది. మాకు రిజిస్ట్రేషన్ మొన్ననే రీసెంట్గా అయిపోయింది, జనవరి నుంచి. సో మాకు ఇట్లా కొన్ని అన్నదాత ప్రభువులు ఉన్నారు కాబట్టి కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మా సహకారంతో మేము ఇవంతా చేయగలుగుతున్నాము. మీ గ్రూప్లో ఎవరెవరు ఏం కేటగిరీలో పనిచేస్తున్నారు? కేటగిరీ అంటే గ్రోసరీ ఐటమ్స్ చేస్తున్నాము, ప్లస్ ఇవి డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తే నెక్స్ట్ డే లంచ్ అట్లా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఎంతమంది ఉన్నారు మొత్తం మీ ట్రూప్లో? మొత్తం తెలంగాణ స్టేట్ ప్రకారం చూసుకుంటే ఒక 5,000 మంది ఉంటారు మా సంస్థ వాలంటీర్స్ వాళ్ళు. అందులో చిన్న కేటగిరీలు చూసుకుంటే సబ్ వాలంటీర్స్ ప్లస్ జాయింట్ సెక్రటరీ, ప్రతి ఒక్క జిల్లాకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఒక ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, నియమించబడింది. దీనికి ముందు ఇంకా జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పడబడుతుంది. 31 జిల్లాలో దీనికి మొత్తం అందరికీ నియమించబడి ఇన్ఛార్జ్లు ఉన్నారు. ఏంటంటే కొన్ని కారణం వల్ల, ఇబ్బందుల వల్ల మేము కొన్ని ఏరియాల వల్ల చేయలేదు. ఎందుకంటే చెప్పండి, ముందుగా హైదరాబాద్లో వచ్చి రెడ్ జోన్ ఉంది, కొన్ని ఏరియాలో రెడ్ జోన్ లేదు. వాళ్ళకి కొన్ని అవసరాలు ఓపెనే ఉన్నాయి, షాప్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ వేరే కానీ అన్నింటిలో ఓపెన్ చేసి ఉన్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని అలా లేవు. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనాలు కానీ, రోడ్ సైడ్ కానీ చిన్న కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ ఇబ్బందులు చాలా ఎదురవుతున్నాయి. వాళ్ళకి మేము ఎప్పుడు అండగా తోడుగా ఉంటామని, మా సంస్థ నుంచి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని మేము నిర్వహించుకుంటున్నాం. మీరు ఇప్పటివరకు ఏ ప్లేస్లలో పంచారు? ఓకే, మామూలుగా అయితే మీకు గ్రోసరీ ఐటమ్స్ అయితే వచ్చి సికింద్రాబాద్ జోన్లో పట్టేసాము, అడ్డగుట్టలో పంచాము, మేడ్చల్లో పంచాము. మేడ్చల్, చింతల్, షాపూర్, బాదురుపల్లి, కోంపల్లి, ఖైరతాబాద్ పంచాము, పంజాగుట్ట, నిమ్స్. ఓకే, ఇక్కడ నాంపల్లి, బజార్గఢ్, రెడీల్స్, బంజారాహిల్స్ పంచాము. ఇంకా వరంగల్లో వచ్చి వరంగల్ జిల్లా మండలంలో కూడా చిన్న మారుమూల గ్రామాంతాలు కూడా పంచాము. ఇంకా రంగారెడ్డి డిస్టిక్ వచ్చి మా ప్రశాంత్ నగర్, ముసాపేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ సైడ్ అంతా పంచాము. మియాపూర్ సైడ్, కుకటిపల్లి, ప్రశాంత్ నగర్ సైడ్ అంతా పంచాము. చిన్న స్లమ్లల్లో నిరుపేదలు వచ్చి మాకు ఆదుకోండి, మాకు ఇలా మెసేజ్ ద్వారా కానీ ఏమన్నా వీడియోస్ కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి 5 kgs రైస్, ఆనియన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. మీరు చూస్తే యువకులు మరి ఇంత చిన్న వయసులో మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? చూస్తున్నాము మామూలుగా మేము హైదరాబాద్ లోకలు, మేము మామూలుగా టైంపాస్ కోసం తిరిగినప్పుడల్లా అప్పుడప్పుడు చూసిన వల్ల రోడ్ సైడ్ ఎంతోమంది నిరుద్యోగ మామూలు రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు, కొందరు పడుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే తీసుకుంటారు, కానీ ఇలా అన్నం పెడితే తీసుకుంటులేరు. సో మేమేం చేసినామంటే ఒక NGO అనేది ఒక లక్ష్యంతో వెళ్ళినాం. ఏంటంటే సేవే మా లక్ష్యంలో మేము ఎంచుకున్నాం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడు నిరుపేద ఉన్న వాళ్ళకి ఆకలితో సమాజం కడుపుతో ఉంటుంది. మనమే ఒక రోజు అన్నం తినకపోతే లోపల పేగులు ఎండిపోతాయి. అలాంటి వాళ్ళకి ఎవరు లేని వాళ్ళకి ఎవరుగా ఆదుకుంటారు. ప్రభుత్వం వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు వలస ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల ఇప్పుడు వలస కూలీలు ఉన్నారు. ఇక్కడేమో తెలంగాణ పర్మిషన్లు ఇచ్చింది, ఆంధ్రాలో అయితే పోనిస్తలేరు. దానికి చెక్ పోస్ట్ ఉంది, క్వారంటైన్కి వెళ్తున్నారు, ఇవన్నీ ప్రాసెస్ ఉంది. వాళ్ళకి తిండి ఆ 15 రోజులు అక్కడ చూసుకునేది ఎవరు? ఏపీ బాధ్యతన, తెలంగాణ బాధ్యతన. అలాంటి వాళ్ళకి మేము మా సమస్య ఉందని మేము ఆదుకుంటాం, మేము తిండి పెట్టగలుగుతామని మాకు గట్టి నమ్మకం ఉంది. అందుకే మేము ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. చిన్న దాంతోనే పెద్ద మా సంకల్పం మా పెద్ద చేద్దామని మా ఆలోచన. చూస్తే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు పంచడం?
కేసీఆర్ లాస్ట్ మంత్ 23 తారీఖు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దానికన్నా ముందే మేము ఆలోచించుకున్నాము ఏంటంటే కరోనా వల్ల కర్ఫ్యూ పెడతారని స్టార్టింగ్ అయింది. ఒకరోజు కర్ఫ్యూ పెట్టారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక కర్ఫ్యూ పెడుతుంది కాబట్టి ముందు మొత్తం ఇక కరోనా ప్రభావం వించమించిపోయింది. మొత్తం హైదరాబాద్లో కానీ తెలంగాణ స్టేట్ కానీ ఇప్పటికే 1300 పాజిటివ్ కేసులు వచ్చినాయి. కొందరు 500 మంది 600 మందిగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. కొందరు 32 మంది మొన్న చూసుకుంటే 30 వరకు మృతి చెందబడింది. సో ప్రభావం కరోనా వల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నది. చాలా ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఫైనాన్షియల్ వల్ల మొత్తం పడిపోయినాయి. సో మనం ఏంటంటే మన యువకులం మనకంటూ ఏది సాధించలేము అనుకునేది ఏదనుకోదాం. మనం కట్టుదల ఉంటే సంకల్పం గట్టి పెట్టి అందరూ చేసుకుంటే పక్కదితము. నాకు నా తోపుతో నా స్నేహితులు అందరూ చాలామంది ఉన్నారు. మహేష్, రాహుల్, దినేష్, అజయ్, వినయ్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది వద్దాం నాడు ఎక్కువ మంది క్రౌడ్ చేసుకుంటే మనమే మళ్ళీ పాపులేషన్గా మళ్ళీ వైరస్ ఇలా చేయవచ్చు అని కొంతమందితోనే మేము ముందుకు వచ్చి ఇలా మేము సాహసం చేసి మరి దూరంగా ఉండి గ్లౌజెస్ వేసుకొని మరి మాస్కులు వేసుకొని ఇవన్నీ చేస్తున్నాము. ఇంకేంటంటే మేము ఇంకా అనేక సేవలు చేశాము. పోలీసు వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ వాళ్ళకి శానిటైజర్స్ పంచాము. ఇంకోటి మాస్కులు ప్రొవైడ్ చేశాము. నాంపల్లి ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న రెడ్ జోన్ మీరు చూస్తూనే ఉన్నారు. డైలీ ఒక 50 కేసులు పెరుగుతున్నాయి. మొన్ననే ఎల్బీనగర్లో 79 కేసులు పెరిగినాయి. అంత ముందుకు 12 కేసులు పెరిగినాయి, అంత ముందు 9 కేసులు, అంత ముందుకు 15 కేసులు. ఇట్లా హైదరాబాద్ జోన్లో మాత్రం ఫుడ్ మొత్తం రెడ్ జోన్ అలాంటి ఉంది. సో హైదరాబాద్ని ఏంటంటే ఎక్కడ కష్టం లేకుండా మేము చూసుకోవాలని ఒక నిరుపేద వాళ్ళని ఒక ఆదుకున్న రోడ్డు మీద అవసరమైన నీడీ పీపుల్స్ అని సేవ చేయాలనేది మా ఒక సంకల్పం లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. వీఐపీ అనే సంస్థ. కొన్ని రోజుల క్రితం వరకు కూడా లాక్డౌన్ ప్రతిష్టంగా అమలైంది మన తెలంగాణ ప్రాంతంలో, అన్ని రాష్ట్రాల్లో కూడా. సడన్గా వైన్ షాపులు ఓపెన్ చేయడం చేత స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కొంచెం చిన్నపోయినట్టుగా అనిపించింది. వార్త కూడా వైరల్ వచ్చింది, నిజమేనా? దీనివల్ల ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఎన్జిఓకి నేను కూడా చెప్తున్నాను, మనం ఎప్పుడో లాక్డౌన్ నుంచి చేస్తున్నాం. లాక్డౌన్ నుంచి సేవ కాదు, ఇప్పుడు చేసేటోళ్ళు మామూలుగా చేసేటోళ్ళు వాళ్ళు సేవకు కూడా అన్నారు. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల కోసం చేసే సేవను ఎన్జిఓగా అంటారు. యాక్చువల్లీ మీరు మామూలుగా ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎన్నిసార్లు వైన్ షాప్లు ఓపెన్ చేసే వరకు ఒకటేసారి మొత్తం వలసగా ఎట్లా అంటే ఏదో కరువు కాలం వచ్చినా ఇప్పుడు మేము చనిపోతున్నాం అన్నట్టు తాగుతున్నారు జనాలు ఒకటేసారి పోయి. దానివల్ల ప్రభావం ఏ ఎన్జిఓకి ఏం నష్టం లేదు. ఎందుకు చెప్పాలంటే మేము ఓడిపోయినా గెలిచినా మేము మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మేము చేసేది సేవనే చేస్తాం. అంతేగాని మీరు తాగుతున్నారు మేము చేయలేమని కాదు. ఎందుకంటే మనం ఉండాలి, మన మనస్ఫూర్తిలో మన వ్యక్తిగతంలో ఉంచుకొని మేము ఇచ్చినాం అది మనస్ఫూర్తితో. ఎందుకంటే మీరు ఆకలితో ఉన్నారు. ఏ ఒక్క పర్సన్ ఏ వ్యక్తి కానీ ఆకలితో ఉండొద్దు అనేది మా ఒక లక్ష్యం. కాబట్టి మేము చేయాలనుకున్న మా పని మేము చేసినాం అంతే, సింపుల్గా చెప్పాలంటే. మీ యొక్క విఐపి యొక్క థీమ్ ఏంది అసలు? మీరు ఏ ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు? ఒకటండి, ఫస్ట్ వాలంటీర్స్ అండ్ విఐపి సంస్థ అంటే ఏంటంటే ఏ ఒక్క నిరుపేద ఉన్న పేదరికం కుటుంబాలు ఉన్న చదువు కోసం ఆరాటపడతాడు, పేదరికం ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఏ అవస్థ పడవద్దు, అలాంటి వాళ్ళకి మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే చిన్న ఒక రైతు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రైతు ఏమి లేని రైతు ఉంటాడు, ఎకరం భూమి 2 ఎకరాల భూమి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కూలి పని చేసుకున్న బతుకులు రైతులు. వాళ్ళు ఆర్థికంగా ఏమన్నా ఫైనాన్షియల్గా యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీలో ఏమన్నా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి మేము ఆర్థికంగా మేము సపోర్ట్ ఇస్తాం ఒకటి. ఇంకోటి ఇలాంటి ఎన్నో మన ఇప్పుడు యాక్చువల్లీ అమెరికాలో పూర్ ఉండరు, కానీ మన ఇండియా దేశ ప్రభావం దేశ జనాభా లెక్క చూస్తే కోట్ల జనాభా ఉంది, 30 కోట్ల జనాభా ఉంది. కానీ మన ఇండియాలో లేబర్స్ ఎక్కువ ఉంటారు. సో అలాంటి లేబర్స్ వాళ్ళకి మామూలుగా మేము అండగా ఉంటాం. ఎక్కడ సాయం చేయాలంటే అక్కడ ఫుడ్ సేవ చేయాలంటే మేము ముందు ఉంటాం ఎప్పటికీ. ఏ ఒక్క పర్సన్ ఏ ఒక్క వ్యక్తి కానీ ఆకలి అలవాటు పడవుతాం, ఎప్పుడు ఆకలితో పడవుతుంది మా ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆ అన్నం తినాలనేది మా ఒక కర్తవ్యం అంట. సో ప్రతి ఒక్కరికి ఆకలి పెట్టాలనేది మా సాంప్రదాయం. నా పేరు దినేష్ యాదవ్. మేము ఇది విఐపి అని ఒక టీం పెట్టుకొని చాలా ప్యూర్ పీపుల్స్కి ఇంకా నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నాము. ఏంటంటే మాది ఆకలితోని ఎవరు ఉండొద్దు, అందరికీ కొంచెం కడుపు నిండా కాకపోయినా కనీసం వాళ్ళకి సరిపడినంత భోజనం వాళ్ళకి ఇద్దామని మా ప్లాన్. దీనివల్ల ఇప్పుడు చాలామందికి మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దానితో ఎవరు ఆకలితో ఉండకుండా మేము చూడాలని మాదొక లక్ష్యం. ఇంకోటి ఏంటంటే నిరుపేద కుటుంబాలకి మేము గ్రోసరీస్ ఇస్తున్నాం, రైస్ ఇంకా దాల్, ఆయిల్ ప్యాకెట్, మిర్చి ఇవన్నీ. దీనితో కొంతమంది కన్నా చాలా చక్కగా ఉంటుంది. లాక్డౌన్ మొదటప్పటి నుంచి కూడా కరోనా కర్ఫ్యూ స్టార్ట్ చేసిన రోజు మేము డిసైడ్ అయిపోయాము, పేద ప్రజలకు ఖచ్చితంగా కూడా మేము ఏదో రకంగా సాయం చేయాలని మా విఐపి ఫౌండేషన్ ద్వారా మేము చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము వైన్ షాపులు తెరిచినా తెరవకపోయినా సరే సేవా దృక్పథంతో మేము ముందుకెళ్తున్నామని మరి విఐపి చైర్మన్ మరి రామరెడ్డి గారు తెలియజేశారు. చూస్తున్న విధి న్యూస్ కెమెరామ్యాన్ విజయ్తో మీ సురేష్ దండో.